ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ కూటమి సభ్యుల మధ్య రాజకీయ ఘర్షణ ఏర్పడింది. వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోతో కూడినటువంటి ప్లకార్డులు పట్టుకొని శాసనమండలికి రావటం అనేటువంటి దాని మీద కూటమి సభ్యులు చాలా పెద్ద ఎత్తున తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి శాసనమండలిలో వైసీపీ బలమే ఎక్కువ. అంటే ఒకప్పుడు వైసీపీ పార్టీకి 151 మంది సభ్యులు ఉండటం ఫలితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే శాసనమండలిలో ఎన్నుకోబడ్డారు. ఇంకా కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా క్రమక్రమంగా కూటమి బలం శాసనమండలిలో పెరుగుతుంది. ఇప్పుడు ఖాళీ అయ్యేటువంటి ప్రతి ఎమ్మెల్సీ కూడా కూటమికే వస్తుంది. కానీ ఇప్పటికే ఉన్న వాళ్ళు ఉంటారుగా, గతంలో వాళ్ళ పదవీకాలం కూడా 5 సంవత్సరాలు ఉంటుందిగా. సో వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు నామినేట్ చేయబడ్డ వాళ్ళు, ఎన్నుకోబడ్డ వాళ్ళు శాసనమండలిలో ఉన్నారు. వాళ్ళ సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది. సో సంఖ్యాబలంతో పెద్ద ఎత్తున కూటమి మీద శాసనమండలిలో వాళ్ళ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసే క్రమంలో ఈరోజు వాళ్ళు ప్లేకార్డులు పట్టకరాకూడదు మామూలు శాసనమండలికి, కానీ దేవుడి పూటతో కలిసిన ప్లేకార్డులు పట్టకరావటం, అది కూడా చెప్పులు బూట్లు వేసుకొని గోవింద అనుకుంటూ. మామూలుగా మనం తిరుమలలో గోవింద అంటూ దేవుడి పూటలు పట్టుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తాం. కొండకు వెళుతూ కూడా నడుచుకుంటూ వెళ్తాం. ఆ చెప్పుల మీద మనకు స్టోరీ కూడా ఉంది. అన్నమయ్య చెప్పులు వేసుకుని పోతే నడవలేడు, కొండ ఎక్కలేడు. అప్పుడు నేనేం తప్పు చేస్తున్నాను అంటే, ఒక అవ్వ చెప్పిద్ది, ఒక ముసలావిడ చెప్పిద్ది, అంటే దేవుడే స్వయంగా వచ్చి దిగి వచ్చి వేరే రూపంలో వచ్చి అన్నమయ్యకి చెప్తారు, చెప్పులు వేసుకొని కొండ ఎక్కలేవు, చెప్పులు విడిచి వెళ్ళాలి అని. అప్పుడు చెప్పులు విడుస్తాడు అన్నమయ్య. తర్వాత కొండ సునాయాసంగా ఎక్కగలుగుతాడు. సునాయాసంగా అంటే దేవుడి కొండకి ఎలా వెళ్ళాలి, దేవుణ్ణి ఎలా దర్శించుకోవాలి, దేవుణ్ణి ఎలా నామస్మరణ చేయాలి అన్నదానికి ఒకటి ఉంటుంది. తిరుమల కాలినడకలు పోయే వాళ్ళు కిందే చెప్పులు ఇడిచి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ కొండ అంటే కాలినడకలు కాకుండా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా పైకి వెళ్ళిన తర్వాత చెప్పులు ఒక చోట పెట్టే దర్శనానికి వెళ్తారు. దేవుడి దగ్గర ఆ జాగ్రత్త తీసుకోవాలి. కానీ చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని దేవుడి పుట పెట్టుకొని గోవింద అంటూ ఇవాళ శాసనమండలికి వెళ్ళటం మీద పెద్ద ఎత్తున కూటమి సభ్యులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టారు. నారా లోకేష్ గారు కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మొత్తం కూటమి సభ్యులు పెట్టారు ప్రెస్ మీట్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇక్కడ కూటమి సభ్యులు చెప్తుంది కూడా కేవలం ప్లేకార్డు పట్టుకొని రావటం మాత్రమే కాదు, గోవింద అంటమే కాదు, ఆ ప్లేకార్డులు ఆ ఫోటోలు కూడా ఆ శాసనమండలి టేబుల్స్ మీద, వాళ్ళ కేటాయించిన టేబుల్స్ మీద పడేశారు. దేవుడి ఫోటోలు ఉన్నటువంటి ప్లేకార్డుని అట్టెట్టా పడేస్తారు అభ్యంతరకరంగా. ఇది హిందువుల్ని కించపరచడం, హిందువుల మనోభావాల పట్ల లెక్కలేకపోవటం. పైగా శాసనమండలి చైర్మన్ ఆయన కూడా కొంత బయాస్గా ఉన్నారు అనేది కూటమి సభ్యుల ఆరోపణ. ఎందుకంటే వైసీపీ ఉన్నప్పుడు ఎన్నుకోబడ్డ చైర్మనే ఇంకా చైర్మన్గా ఉన్నారు ఆయన. వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీనే ఆయన. సో ఆయన కొంచెం బయాస్గా ఉన్నారు. మామూలుగా చైర్మన్ సీట్లో కూర్చున్నప్పుడు, స్పీకర్ సీట్లో కూర్చున్నప్పుడు బయాస్గా ఉండకూడదు, కానీ బయాస్గా ఉన్నారు అనేటువంటిది కూటమి నాయకుల, కూటమి సభ్యుల ఆరోపణ. ఏది ఏమైనా వాళ్ళ చేసినటువంటి ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. ఈ వీడియో మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇది మరొక రాజకీయ రగడగా మారేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతూ ఉంది. సో ఈ పర్టికులర్ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.